ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైతే అవుతుంది. ఎందుకంటే మనకి సరైన ఇన్ఫర్మేషన్ అయితే లేనందున వీడియోస్ అయితే క్రియేట్ చేసి అప్లోడ్ చేయలేదు. సో ఈ రోజున మనకి నోటిఫికేషన్ సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ యొక్క వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. దానికన్నా ముందు వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న జియో అయితే ఆగస్ట్ 21వ తారీఖున రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్ కోసం అయితే వీడియో లాస్ట్లో చెప్తాను. సో ప్రస్తుతం జరుగుతున్న ప్రాసెస్ అయితే ఒకసారి చూడండి. సో ఈ ప్రాసెస్ విన్న తర్వాత నోటిఫికేషన్ కోసం అయితే మీకు క్లియర్గా అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ యొక్క జియో అనేది ఏపీ ఈపీడీసీఎల్కు సంబంధించి ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉండి ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి. సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళకి కొత్తగా వచ్చే నోటిఫికేషన్కి సంబంధం ఏమిటని. సో దీనికోసం కూడా మీకు లాస్ట్లో చెప్తాను. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి వాళ్ళ జిల్లాలో కాకుండా పక్క జిల్లాల్లో జాబులు చేసుకునే వాళ్ళకి సొంత జిల్లా లేదా సొంత ఊర్లో వారికి కానీ ట్రాన్స్ఫర్లో కానీ అవైలబుల్గా ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి గవర్నమెంట్ అయితే అవకాశం కల్పించింది. సో ఈ యొక్క ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత మనకి బ్యాక్లాగ్ పోస్టులు కానీ లేదా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక నివేదిక అయితే వచ్చే అవకాశం అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కేవలం జూనియర్ లైన్మెన్కి సంబంధించే కాదు, ఏఈఈ మరియు జేఏఓకు సంబంధించిన ఖాళీలు కూడా వెల్లడించే అవకాశం అయితే ఉంది. సో ఇది మనకి ఏపీ ఈపీడీసీఎల్ నుంచి వచ్చిన సమాచారం అయితే ఇది. సో అదేవిధంగా ఏపీ ఎస్పీడీసీఎల్ నుంచి సిపిడిసిఎల్ నుంచి కూడా ఈ యొక్క ప్రాసెస్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది. సో ఉద్యోగులు అయితే ట్రాన్స్ఫర్లు అయితే పెట్టుకుంటున్నారు. సో ఈ ట్రాన్స్ఫర్లు కంప్లీట్ అయిన తర్వాత ఆ సెక్టార్లో మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి లేదా ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి అంటే మనకి ముందు నోటిఫికేషన్ తీసిన తర్వాత అందులో ఫుల్గా వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులు కాకుండా మిగిలిపోయిన పోస్టులు ఎన్నైతే ఉన్నాయి, అదేవిధంగా ఇంకా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఇవన్నీ కాల్కులేట్ చేసుకొని మనకి ఖాళీల సంఖ్య అయితే రిలీజ్ చేసి అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ ఖాళీగా ఉన్న కొన్ని జిల్లాల్లో జూనియర్ లైన్మెన్ పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటిని డిఫాల్ట్గా గవర్నమెంటే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ప్రతిదీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో అయితే సెండ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదంటే సో వాళ్ళ కోసం ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. సో మన వాట్సాప్ గ్రూప్లో కూడా త్వరగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఫస్ట్ మనం వాట్సాప్ గ్రూప్లోనే అప్డేట్ చేస్తాము, తర్వాత యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాం ఫ్రెండ్స్. సో ఎవరైతే మన వాట్సాప్లో లేరో సో వాళ్ళ కోసం అయితే ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వేకెన్సీ లిస్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇది రాయచోటి అనే జిల్లాకి సంబంధించింది. ఇది ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోకి వస్తుంది. సో ఈ జిల్లాకి సంబంధించి ఎన్ని వేకెన్సీలు అయితే మనకి ఖాళీగా అయితే ఉన్నట్టు ఇక్కడ మనకి గవర్నమెంట్ అయితే చూపెడుతుంది ఫ్రెండ్స్. ఈ వేకెన్సీ లిస్ట్ కానీ చూసుకున్నట్లయితే కర్నూలు సర్కిల్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన బ్యాక్లాగ్ మరియు ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించిన లిస్ట్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 658 మంది, ఇక్కడ వర్కింగ్ స్ట్రెంత్ వచ్చేసి 623 మంది అయితే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సో మనకు అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 35 అయితే చూపెడుతున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న లిస్ట్ అయితే కడప సర్కిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లిస్ట్ అయితే ఇప్పుడు మీరు చూడడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు మరియు ఖాళీగా ఉన్న వేకెన్సీల లిస్ట్ అయితే ఇది కడప సర్కిల్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈస్ట్ గోదావరికి సంబంధించిన బ్యాక్లాగ్ మరియు ఖాళీగా ఉన్న వేకెన్సీల లిస్ట్ అనమాట. సో ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించిన లిస్ట్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. జూనియర్ లైన్మెన్ మరియు ఎనర్జీ అసిస్టెంట్స్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మీకున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. సో ఈ యొక్క ట్రాన్స్ఫర్లు అనేవి ముగిసిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ కోసం చర్చించే అవకాశం అయితే ఉందని మనకి పైనుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో అదేవిధంగా న్యూస్ పేపర్లో ఇచ్చిన ఈ యొక్క ఆర్టికల్ అయితే చూడండి.
సో ఇది మన రాష్ట్రంది కాదు, పక్క రాష్ట్రంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జూనియర్ లైన్మెన్ ఒకటే కాకుండా ఏఈ మరియు జేఈ పోస్టులకు కూడా నోటిఫికేషన్ త్వరలో అయితే రానుందని చెప్పేసి మనకి డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా అయితే సమాచారం వచ్చింది. సో దీన్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేయకండి, మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇది. మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.